2 డేస్ 2 డేస్లో ఇస్తాను. కస్టమర్ ఎప్పుడు ఇస్తారు అట. హాయ్ హాయ్. ఇదిగోండి గ్యాప్ బార్డర్, లైట్ కలర్ శారీకి గ్రీన్, పైన గోల్డ్ కలర్ వచ్చేసింది బార్డర్. దీనికి బ్లౌజ్ కూడా వన్ సైడ్ 2 సైడ్ బార్డర్ వచ్చింది, 2 సైడ్స్ కూడా గ్యాప్ బార్డర్ వచ్చింది. అయితే ఈ మేడము యాక్చువల్గా వెనక అసలు బార్డర్ ఎప్పుడు యూస్ చెయ్యరు, ప్లెయిన్గా కుట్టించేసుకుంటారు, సింపుల్గా ఉంటుంది. చాలా బ్లౌజెస్ మగ్గం వర్క్ చేయించుకుంటారు, బట్ అన్నీ మగ్గం వర్క్ అయిపోతున్నాయని చెప్పి ఇది సింపుల్గా కావాలి అని అడిగారు. సో దట్స్ వై వెనక మరీ ప్లెయిన్గా ఉంటే ఇంత శారీ గ్రాండ్ లుక్ అంతా తగ్గిపోతుంది. అందుకని ఇట్లా స్క్వేర్ నెక్ ఇచ్చేసి ఈ గ్యాప్ బార్డర్ మధ్యలో చూసారా ఎంత గ్యాప్ ఉందో, ఇక్కడ ఆ మేడంకి వెనక ఎంత వచ్చిందో అంత పెడితే 2 బార్డర్స్ మిస్ అవుతున్నాం. అందుకని మధ్యలో ఈ గ్రీన్ని కొంచెం తగ్గించేసి లోపలికి పిల్లల లంగాలకి మనకి లోపలికి ఫిల్ట్ వేస్తాను చూసారా, అట్లా ఫిల్ట్ వేసి నెక్కి బ్యాక్ ఎంతవరకు కావాలో అంతవరకే గ్రీన్ నుంచి మిగతా వచ్చేసాం అనమాట. అర్థమైంది కదా నేను చెప్పింది? యా, థ్యాంక్ యూ సో మచ్. సో కొన్ని బ్లౌజెస్కి ఏంటంటే మనం బ్యాక్ బార్డర్ యూస్ చేయకూడదు అన్నదానికంటే కూడా సమ్టైమ్స్ ఇది ఎక్కువ లుక్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒక చిన్న పెండింగ్ వర్క్ ఉందనాలా లేదనాలా ఇంకా తెలియడం లేదు. ఇక్కడ గ్యాప్ వచ్చింది కదా, నేనేమంటున్నానంటే ఇది కాస్ట్లీ శారీ అండి, చాలా బాగుంది శారీ. ఇక్కడ ఇంత ప్లెయిన్గా ఉండేదానికంటే ఏదైనా ఇక్కడ కొంచెం వర్క్ చేస్తే బాగుంటుంది అని చెప్తున్నాను. ఓసారి మేడం వేసుకున్న తర్వాత నిండుగా అనిపించకపోతే అప్పుడు తీసుకొస్తానన్నారు. అప్పుడు నేనేంటంటే మగ్గం వర్క్ అప్పుడు చేయడానికి ఉండదు కాబట్టి నేను కుందన్స్ అవుట్లైన్ గోల్డ్ వస్తుంది చూసారా, అట్లాంటిది నేను సమ్ కస్టమర్స్కి నా కొన్ని బ్లౌజెస్కి కూడా ఇక్కడ అరవంకి లాగా, సమ్ ఫ్లవర్ లాగా, లీవ్స్ లాగా నేను ఓన్గా డిజైన్ చేస్తాను. స్టిక్ ఆన్ చేయడమే కదా, దానికి మధ్యలో పక్కన ఏదైనా కుట్టాలి అన్నా కూడా నేను అట్లాగా చేస్తాను అనమాట. సో అలా చేస్తాను. ఏదైనా అరవంకి డిజైన్ అన్నా ఒకసారి వేసుకున్న తర్వాత అప్పుడు డెసిషన్ తీసుకుంటా అన్నారు మేడం. దట్స్ వై ప్రస్తుతానికి ఇలా ఉంది. ఆ బార్డర్స్ 2 లైన్స్ రావడం వల్ల ఇది కూడా నీట్గా కనిపిస్తుంది. ఇదిగోండి, ఎటు చూసినా చక్కగా చూసారా. ఇలా విడిగా చూసిన దానికంటే కూడా వేసుకుంటే ఇది చాలా బాగుంటుంది. దీనికి ఇంకా మనం డిజైన్ కావాలి అంటే ఈ నెక్ దగ్గర ఇక్కడ కింద వచ్చింది కదండి, ఇక్కడ ఈ గ్యాప్లో ఏదైనా కుందన్స్ చక్కగా లీఫ్ లాగా అలా డిజైన్ చేసుకోవచ్చు. ఈ నెక్ దగ్గర కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు, లైట్ పెయింట్ వేసుకోవచ్చు. అదనమాట సంగతి. సో ఈ బ్లౌజు ప్రస్తుతానికి